ఓటుకు నోటు కేసులో ఎంక్వైరీ స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. ఇవాళ ఉదయం నుంచి కీలక ఆధారాల సేకరణపైనే కాన్సంట్రేట్ చేశారు. ముగ్గురు నిందితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి చెందిన 2 ఇళ్లలోనూ సోదాలు చేశారు. రేవంత్ రెడ్డి పాస్పోర్టును, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లను సీజ్ చేశారు. ఓ హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని విలువైన పత్రాలను రికవరీ చేశారు. డీటెయిల్స్ పై కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. మెయిన్ గా క్యాష్ బ్యాక్గ్రౌండ్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ముగ్గురు నిందితుల బ్యాంక్ అకౌంట్లకు చెందిన పాస్బుక్ల స్వాధీనం చేస్తున్నారు అధికారులు. లాకర్లను కూడా తెరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న అమౌంట్ ను, వాటి డీటెయిల్స్ ను పరిశీలిస్తున్నారు. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మరో 4.5 కోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇవాల్టితో ముగ్గురి కస్టడీ ముగియనుండగా చివరి రోజు విచారణ కోసం నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా ఆసుపత్రిలో ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు నిందితులను ప్రశ్నించనున్నారు. తర్వాత కస్టడీలో నిందితుల నుంచి సేకరించిన వివరాలపై కోర్టుకు రిపోర్టు సమర్పించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే మరో 2 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేయాలని ఏసీబీ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేసు విచారణకు ఇంకా మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున కస్టడీ ఇంకా పొడిగించాలన్న ఆలోచనలో ఉన్నారు అధికారులు. తీసుకున్నాము సర్చ్ వారెంట్స్. బేసింగ్ ఆన్ ది సర్చ్ వారెంట్స్ వి హావ్ సర్చ్ ది హౌసెస్ ఆఫ్ ఎమ్మెల్యే గారు, ఉదయ్ సింహారెడ్డి అండ్ హ్యారీ సెబాస్టియన్. 3 టీమ్స్ 3 ఇండ్లు సెర్చ్ చేసినాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇల్లు సెర్చ్ చేసాము. ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ దొరకలేదు. ఒకటి పాత కంప్యూటర్ సిపి ఉండే, అది తీసుకున్నాము. అది వెరిఫై చేస్తాము. అక్కడ వాళ్ళకి సంబంధించిన, మాకు ఈ కేసుకు సంబంధించిన దాని గురించే వెరిఫై చేస్తున్నాము. సంబంధం లేకపోతే మేము ఎలాంటి సీజ్ చేయలేదు. ఉన్నారు, ఇన్ దేర్ ప్రెజెన్స్ ఓన్లీ హౌస్ సర్చెస్ చేశాము. అక్కడ ఏం ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ లేదు. అదే ఉన్నారు. మరోవైపు నాగోల్లోని ఉదయ్ సిన్హా నివాసంలో ఖరీదైన విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏటూగా ఉన్న సెబాస్టియన్ ఇంట్లో ఏసీబీ అధికారులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. 10 ఏళ్లుగా ఎర్రగడ్డలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సెబాస్టియన్ తప్పుడు పత్రాలతో ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు ఇంటి ఓనర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ మేము రెంట్కి ఇచ్చేదానికోసం ఒక పోర్షన్ ఖాళీగా పెట్టాము. టూలెట్ పెట్టినప్పుడు ఒక క్రిస్టియన్ అనే సబస్టియన్ అనే వాళ్ళు వచ్చారు రెంట్ కోసం. నిర్మల మేరీ మెంటల్ హాస్పిటల్లో నర్సు కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ నర్సు కాబట్టి ఆమెకి ఇచ్చేదానికి, రెంట్ ఇచ్చేదానికి తాకత్తు ఉంది అని మేము ఆమెకి రెంట్కి ఇచ్చాము. సరే అని ఒక 5 years అటు ఇటు ఎక్కువ తక్కువ ఇస్తే కూడా అడ్జస్ట్ చేసుకొని పోయినాం. అయితే 5 years తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము ఖాళీ చేయమన్నాం, మాకు అవసరం ఉండి ఖాళీ చేయమంటే పోయి కోర్టులో స్టే తెచ్చుకున్నారు. మాకు చెప్పకుండానే వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. స్టే తర్వాత ఏం చేశారంటే రెంట్ ఇవ్వటం స్టాప్ చేసేసారు. అది మాత్రం కాదు కానీ మనుషుల్ని తీసుకొచ్చి మమ్మల్ని భయపెట్టడం, తర్వాత ఇల్లు మా పేర్లు ఫోర్జరీ చేయటం, తర్వాత మా ఇల్లు అక్కడే ఇక్కడ తాకట్టు పెట్టినట్లు మమ్మల్ని భయపెట్టడం, సేఫ్టీ లేకుండానే ఎంతో మమ్మల్ని సతాయించి నెమ్మది లేకుండా చేసి. మా మమ్మీ ఇల్లు ఇచ్చిందండి రెంట్కి. 2008లో స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే మా సంతకాలన్నీ ఫోర్జరీ చేసి, ఇంట్లో అందరు సంతకాలు ఫోర్జరీ చేసి దొంగ రసీదులు డిపార్ట్మెంట్లోనూ కోర్టులోనూ దాఖలు చేశారండి. అప్పటికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాం మేము, ఇది మంచిది కాదు మారండి అని చెప్తే కూడా వాళ్ళు ఏం రిమోర్స్ లేదండి. వాళ్ళు హింసిస్తారు. అంటే అమ్మ మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మరీ దౌర్జన్యం ఎక్కువ. ఇది చాలా ప్రాబ్లం అండి. మా ఇంట్లో కూడా నా సొంత ఇల్లు అని చెప్పి అఫిడవిట్స్ అన్నీ ఫైల్ చేసి రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ నా సొంత ఇల్లు అని చెప్పేసి అనుమతిలో చేశాడండి. ఇవన్నీ మా ఇంట్లో చేసుకుని ఇవన్నీ మా ఇంట్లో కూర్చొని చేసుకుని మమ్మల్ని హింసించి రెంట్ లేకుండా 2008